నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ రాయుడు గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. రాయుడు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు, చెప్పండి. మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక మాట అన్నారు, ఈ లాజిస్టిక్స్ కి సంబంధించిన పెద్ద పెద్ద వ్యాపారాలంతా కూడా మార్వాడీలు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు వీళ్ళని గారు దూరం చేసుకుంటే లాజిస్టిక్స్ పరంగా ఇక్కడ వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ జరిగే నష్టం ఎలా ఉంటుంది? పర్టికులర్ గా ఒక నష్టం జరగకపోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ గా జరగకపోవచ్చు. అంత బ్రాడ్ రన్ ఏమవుతుందంటే కోఆపరేషన్ అనేది డిస్కంటిన్యూ అవుతుందండి. మ్యూచువల్ గా స్టేట్ కి మధ్యన కోఆపరేషన్ లేకపోతే అంతర్రాష్ట్ర విభేదాలే ఎక్కువైపోతే ఇండియాలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇవాళ ఇండియాలోకి రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. రిక్షాలో వచ్చేస్తారు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి, 500 ఇస్తే ఆధార్ కార్డులు ఇస్తున్నారు. నేపాల్ నుంచి నడిచి వచ్చేస్తారు. శ్రీలంక నుంచి ఈదుకుంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారండి? లోపల మీరు మనం కొట్టుకుంటుంటే మనం ఆ రాష్ట్రం వాడు ఈ రాష్ట్రం వాడు అని కొట్టుకుంటుంటే వాళ్ళు చేసిన అన్యాయం ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు డూప్లికేట్ సరుకులు అమ్ముతున్నారన్న రీజను, జిఎస్టీ అడుగుతున్నారన్న రీజన్, ఇవి రీజన్స్ లాగా కనబడట్లేదు కదండి. జిఎస్టీ ఎవైట్ చేస్తున్నారంటే దానికి ఒక లాజిక్ ఉందండి. అందరూ జిఎస్టీ కట్టాలని రీజన్ లేదు. ఒక వ్యాపారస్తుడు తన నెట్ టర్న్ ఓవర్ లేకపోతే తన గ్రాస్ టర్న్ ఓవర్ 20 లక్షలు దాటితేనే జిఎస్టీ కట్టాలి. ఒక షాపులో 4 ఉంటారండి, 4 ప్రొపరేటరీలు రన్ చేశారు అనుకుందాం అండి. మార్వాడీలు 4 అన్నతమ్ములు 80 లక్షలు టర్న్ ఓవర్ అయింది. టెక్నికాలిటీస్ లో బీట్అవుట్ చేయొచ్చండి ప్రతిలాని. ఇప్పుడు టెక్నికల్ గా 4 రకాల బిల్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ సంవత్సరానికి 20 లక్షలు చేయాలని లేదుగా, 80 లక్షలు అవ్వదుగా. అదొక లాజిక్ ఉందండి. ఇంకొక విషయం, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ హైదరాబాద్లో ఒక షాప్ అంటే 20 లక్షల టర్న్ ఓవర్ ఇస్ నథింగ్. అదే చిన్న ఊర్లు ఉంటాయండి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, చిన్న షాప్స్ ఉంటాయి. వాళ్ళు 20 లక్షల టర్న్ ఓవర్ ఎప్పుడు చేయాలండి సంవత్సరంలో? మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి కదా. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న షాపులు 20 లక్షల టర్న్ ఓవర్ ఎప్పుడు చేయాలి? వాళ్ళు జిఎస్టీ ఎందుకు కడతారు? గవర్నమెంట్ అందరినీ వ్యాపారం పెట్టిన ప్రతి వాడిని జిఎస్టీ కట్టమనట్లేదు కదా. ఇంకొకటి, డూప్లికేట్ సరుకులు అమ్ముతున్నారు. వాడు డూప్లికేట్ సరుకు వాళ్ళ గోడౌన్లో వెనకాల తయారు చేయట్లేదండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇంపోర్ట్ డ్యూటీ కట్టో ఎక్స్పోర్ట్ డ్యూటీ కట్టో అక్కడ అమ్ముతున్నాడు. గవర్నమెంట్ తెలియకుండా దొంగచాటుగా అమ్ముతున్నాడా? మరి గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లా? ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఈ 4-5 ఉద్యమ కార్యాలు పోనీ ఒక 4-5 నెలల నుంచి మొదలైంది అనుకుందాం అండి. వాళ్ళకి ఎందుకు వస్తుందండి నొప్పి? గవర్నమెంట్కి ఇప్పటి వరకు నొప్పి ఎందుకు రాలా? లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ముషీరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లా? ఏమన్నా ఉంటే తూనికలు కొలతల శాఖలు వాళ్ళు చూసుకుంటారు కదా. లేకపోతే చాలా శాఖలు ఉన్నాయి కదా. డూప్లికేట్ జరుగుతుంది, కల్తీ జరుగుతుంది, మినిస్ట్రీస్ ఉన్నాయి కదా ప్రతిదానికి. కన్జ్యూమర్ కూడా అన్ని తెలుసండి. ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏదో ఒకటి ఇవ్వండి అని మీరు అడగరు. షాప్కి వెళ్ళి రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ ఇవ్వండి అని అడుగుతారు, లేకపోతే పలానా XYZ ఇవ్వండి అని అడుగుతారు, ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వండి అని అడుగుతారు, లేకపోతే పారాచూట్ ఆయిల్ ఇవ్వండి అని అడుగుతారు. పూర్వంలాగా గ్లాస్ పట్టికలు మంచి నూనె ఇవ్వండి అని ఎవరో కొనుక్కోవట్లేదు, లేకపోతే 1 kg కందిపప్పు ఇవ్వండి అని ఎవరో కొనుక్కోవట్లే. ప్రతి వాడు బ్రాండే అడుగుతున్నాడు. ఇప్పుడు కొంతమంది దాంట్లో ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ అయితే ఏ రకమైన ప్యాడ్ వేసి పండించారు, ఆ ప్యాడ్ ఏ ఆవు వేసింది, దానికి ఆర్గానిక్ మేత పెట్టారో లేదో కూడా చూసి కొనుక్కునే వాళ్ళు నేను చూశానండి. కాబట్టి ఇవాళ కొనుక్కునేవాడు ఎవడో కూడా డూప్లికేట్ కొనుక్కుంటే సంకలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవట్లా, అక్కడ చూసుకుంటున్నాడు. దానికి గ్యారంటీ ఎంత, వారంటీ ఎంత, ఇంట్లో పాడైపోతే నీ దగ్గరికి తీసుకురావాలా, సర్వీస్ సెంటర్ తీసుకురావాలా, మ్యానుఫ్యాక్చరింగ్ MRP ఏంటి, అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళని వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకుందాం. దాని డిపార్ట్మెంట్ నువ్వు కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరు వెళ్ళి బయట రోడ్డు మీద సిగరెట్ కాలుతున్నారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్చడం నిషేధం. నేను వచ్చి 200 ఫైన్ కట్టమంటాను, మీరు కడతారా? ఎవరు వచ్చి అడగాలి? ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్. నువ్వెవడో రా మధ్యలో వచ్చి మైక్ ఎదురకుండా పెట్టుకుని నాకు జిఎస్టీ కట్టట్లేదు, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటే జిఎస్టీలో సగం సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ కదా. స్టేట్ జిఎస్టీ రావట్లేదు అనుకుందాం అండి. స్టేట్ జిఎస్టీలో ప్రతిసారి అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారుగా, అంటే వాళ్ళని నువ్వు ఎత్తి చూపించరావా, లేకపోతే ఒక కమ్యూనిటీని ఎత్తి చూపించరావా? నీకు పర్సనల్ గా జరిగిన నష్టం ఏంటి? అసలు నువ్వు ఎంత ఉద్యమం చేస్తున్నావు, నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు? నీకు స్పాన్సర్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ కుటుంబంలో నీకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రిని ఏం పెట్టి పోషిస్తున్నావు నువ్వు? ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎంత బిజీగా ఉంటే వీళ్ళకి ఇప్పుడు మార్వాడీలు ఎవ్వరు మాట్లాడట్లేదే, ఒక 2-3 మాట్లాడుతున్నారు. వాళ్ళు నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. వాళ్ళేం చేతులు కట్టుకుని లేకపోతే నోరు మూసుకుని ఊరుకోరండి. వాళ్ళు ఒక గొడవ వస్తే కోర్టుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని
వాళ్ళకి న్యాయం జరిపించుకునే స్థితిలో ఉన్న కమ్యూనిటీ అండి. ఎంత దూరమైన వెళ్ళగలరు వాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళి వాళ్ళకి. పని చేసుకోగలిగిన కమ్యూనిటీ అండి. ఇంకొకటి, ఇప్పుడు పోనీ మీకు అన్యాయం జరిగింది, మీరు కోర్టుకి వెళ్తే కోర్టు మీకు ఏమైనా న్యాయం చేస్తుందా? హైకోర్టుకి వెళ్ళి మార్వాడి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటే హైకోర్టు ఏమంటుంది? నువ్వు బయటికి పోండి, నువ్వు బయటికి పో అంటుంది. నీకేం సంబంధం? నాయన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు సిట్టింగ్ జడ్జెస్ లో ఎంతమంది బయట కమ్యూనిటీస్ వాళ్ళు, బయట స్టేట్స్ వాళ్ళు లేరు? ఇవాళ తెలంగాణ స్టేట్ లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బయట స్టేట్స్ వాళ్ళు, బయట కమ్యూనిటీస్ వాళ్ళు లేరు? అవును హాస్పిటల్స్ లో ఎంతమంది డాక్టర్స్ బయట స్టేట్స్ వాళ్ళు, బయట కమ్యూనిటీస్ లేరు? సార్, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కదా భారతదేశంలో. ఎవరు ఆపారండి వీళ్ళని? ఎందుకు ఆపాలి అసలు? ఆ, పర్సనల్ రైట్ అండ్ లైఫ్ అండ్ లిబర్టీ అనేది నీ ఒక్కడికే కాదు, అందరికీ అదే కాన్స్టిట్యూషన్. ఆ, నీకు లేకపోతే ప్రత్యేక దేశం ఇచ్చేయాలి, దేశాలు తీసుకుని రావాలి మా దేశానికి అని. అది ట్రంప్ లా మాట్లాడకూడదు కదండి. ఆ మాట్లాడిన ట్రంపే ఇప్పుడు ఆ దేశం దివాలా స్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటే మాట్లాడాడు ఈ 6 సార్ months ఇప్పుడు ట్రంప్ ఎన్ని మాట్లాడినా చైనాకి ఎగనెస్ట్ గా మాట్లాడండి. మాట్లాడి ఎందుకంటే చైనా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విత్ డ్రాల్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్స్ అండి. అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని విత్ డ్రా చేసేసుకుంటే ఆ స్టేట్ మీద పడే ప్రెషర్ ఎంత ఉంటుందంటే, మార్వాడీస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా తెలంగాణ నుంచి విత్ డ్రా చేసుకున్నారు అనుకోండి, ల్యాండ్స్ రూపంలో కావచ్చు, ఆర్గనైజేషన్ రూపంలో కావచ్చు, ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా మొత్తం విత్ డ్రా చేసేసుకున్నారు అనుకోండి, డబ్బంతా మార్కెట్లోంచి దే సక్డ్ ఇట్ అవుట్. అప్పుడు మార్కెట్లో ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? ధరలు పెరిగిపోవా? అవును, అన్ని ధరలు పెరిగిపోతాయి కదా, డిమాండ్ అన్ని పెరిగిపోతాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయా? స్టేట్ అనేబుల్ అయిపోతుందా? మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదండి, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, అప్పు ఇచ్చేవాడు కూడా లేడు, జీతాలు అప్పు వేయడానికి పుట్టట్లేదు, జీతాలు వేయడానికి డబ్బులు లేవని చెప్పారు కదా. ఎవడైనా అప్పిచ్చేవాడు ఉంటే నేను ఇస్తాను అని. అప్పిచ్చేవాడు లేని స్టేట్ అండి ఇప్పుడు మనది ప్రజెంట్. సీఎం గారు చెప్పిన దాని ప్రకారం, నా ఉద్దేశం కాదు. ఆయనే పత్రిక ముఖంగా చెప్పారు, పత్రికా ముఖంగా ఆయన చెప్పారు ఆయన డబ్బులు ఏడ చెప్పారు, పుట్టట్లేదని. డబ్బు ఏడ పుట్టట్లేదని. అంత భారంలో ఉన్న స్టేట్ మీద విత్ డ్రాల్స్ భారం కూడా పడితే, ఇప్పుడు మార్వాడీస్ విత్ డ్రా చేసేసారు అనుకోండి, వాళ్ళని చూసి జైన్స్ విత్ డ్రా చేసేస్తారు, పంజాబీస్ విత్ డ్రా చేసేస్తారు. పంజాబీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఇండియా మొత్తం కంట్రోల్ చేస్తారండి. అవును, జైన్స్ గోల్డ్ బిజినెస్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కంట్రోల్ చేస్తారు. గోల్డ్ అండ్ సిల్వర్ అంతా వాళ్ళ చేతుల్లో. వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళిద్దరు విత్ డ్రా చేసేస్తారు. రేపొద్దున నిన్ను వెళ్ళిపోమని నన్ను వెళ్ళిపోమన్నారు, నన్ను వెళ్ళిపోమన్నారని గ్యారంటీ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఉన్న ఆంధ్ర, తమిళనాడు విత్ డ్రా చేసేస్తారు. ఏంటి పరిస్థితి? స్టేట్ పరిస్థితి ఏంటి? రేపొద్దున వేరే యంత్రాంగంలో ఉన్న వాళ్ళు అందరూ, ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ బెంగళూరులో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, గుర్గావ్లో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడి నుంచి తోసేస్తే పరిస్థితి ఏంటండి? అంతే కదా. మీ రాష్ట్రంలోంచి మా వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, మా రాష్ట్రంలోంచి మీరు వెళ్ళిపోండి. పరిస్థితి ఏంటండి? ఇప్పుడు కోవైట్ నుంచి వీడియోలు పెడుతున్నారని ఒక్కొక్కరు ఏడుస్తూ మమ్మల్ని ఎంత హెరాస్ చేస్తున్నారు, మేము వాళ్ళందరినీ చూసి మనం బాధపడుతున్నామే, మరి వీళ్ళనే మీరు అలాగే హెరాస్ చేస్తున్నారు కదా. అంతే కదా, కర్మ అంతే కదండి. మీరు ఇక్కడ మీరు వేరే వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేస్తుంటే మీ వాళ్ళు ఇంకో చోట హెరాస్మెంట్కి గురవుతారు. ఆబ్వియస్ కదా. వాళ్ళకి ఎంటేస్తారు, వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? ఇండస్ట్రీస్ ఇప్పుడు పెడతారా? పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు 10 కంపెనీ పేర్లు నాకు గుర్తులేవు, కానీ నేను 4 కంపెనీల పేర్లు చెప్తానండి. మహేంద్ర ఉంది, ఆయనది తెలంగాణ కాదు. విప్రో ఉంది, ఆయనది తెలంగాణ కాదు. ఇన్ఫోసిస్ ఉంది, ఆయనది తెలంగాణ కాదు. టీసీఎస్ ఉంది, తెలంగాణ కాదు. జెన్పేట్ ఉంది, తెలంగాణ కాదు. ఇవన్నీ పబ్లిక్ కంపెనీస్ అండి, ఇవన్నీ లిస్టెడ్ కంపెనీస్. బయట రాష్ట్రాల్లో ఎక్కడో ఫామ్ అయ్యి ప్రతి చోట వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ చేస్తున్నారండి. తెలంగాణలో ఫార్మాసిటికల్ జనరిక్ మెడిసిన్ కి తెలంగాణ ఈజ్ హబ్ అండి. కానీ దానికి రా మెటీరియల్స్ అన్ని రాష్ట్రాల నుంచి రావాలి. మీకు గుర్తుంటే ఒక సినిమా డైలాగ్ ఉంటుందండి, ఒక మసాలా వడ తయారు చేయడంలో ఎన్ని రాష్ట్రాలు పనిచేయాలనేది ఒక డైలాగ్ ఉంటుంది. రావుగోపాలరావు గారిది కైకాల కాన్వర్సేషన్ ఉంటుంది. ఆయన పూజారిగా శివుడిగా పాత్ర ఉంటుంది. అవును, ఒక మసాలా వడ తయారు కావడానికి ఎన్ని రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఉంటుందండి. అవును, ఇప్పుడు హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్ కాబట్టి మనం బిర్యానీ మాట్లాడుకుందాం. బాస్మతి రైస్ తెలంగాణలో పండుద్దా? పంజాబ్ నుంచి, హర్యానా నుంచి రావాలి. యాలక్కాయలు ఎక్కడ పండుతాయండి? తెలంగాణలో పండుతాయి. లేకపోతే అందులో వాడి కుంకుమ పువ్వు తెలంగాణలో పండుతా? లేకపోతే అందులో వాడి చెక్క, ఆకు, లవంగాలు ఏమైనా తెలంగాణలో పండుతాయి. కానీ బిర్యానీ హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బిర్యానీయే కదా. సార్, ఒక బిర్యానీలోనే ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని దేశాలు ఉంటే, ఒక రాష్ట్రంలో ఎన్ని ఉండొచ్చండి? వ్యాపారాలు ఎంతమంది చేసుకోవచ్చండి? ఇప్పుడు వెళ్ళిపోండి అంటారు, వెళ్ళిపోతారు. ఏం చేస్తారు మీరు తర్వాత? ఆయన ఒక తప్పు మాట మాట్లాడండి, ఆయన ఒక మార్వాడి ఆయన కూడా. వాళ్ళకి 2,000 ఉంటే తాగిపడుకుని నీకెందుకు? నీ డబ్బు తాగుతాడు ఆయన, 2,000 సంపాదించుకున్నాడు తాగుతాడు, నీకెందుకు? ఏమవుతుందంటే సార్, ప్రొవొకేషన్ జరుగుద్ది. ప్రొవొకేషన్ ఏమవుతుందంటే ఒక మాట మీరు మిగులుతారు, ఒక మాట నేను మిగులుతాను.
నేను ఇప్పుడు విష్ణు అని చెప్పి సింగులర్ లో మాట్లాడాను అనుకోండి, మీరు రాయుడు గారని మర్యాద మీరు ఇవ్వరు. అంతే. రెస్పెక్ట్ షుడ్ బి మ్యూచువల్ అండి. అవును. నువ్వు ఏం చేస్తున్నావు, మొత్తం కమ్యూనిటీని పెట్టి తిడుతున్నావు. భారతదేశంలో పుట్టినవాడు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. మనం అందరం భారతీయులు, ఇదంతా వసుదైక కుటుంబం. కాబట్టి ముందు మనం మన పనిలో మనం బిజీగా ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ రావు. పని లేకపోవడం వల్ల ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు వస్తాయి. అంతే తప్ప పని చేసుకుంటూ హ్యాపీగా ఆడి లైవ్లీహుడ్ ఆడి సంపాదించుకుంటూ